హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇప్పుడైతే మనం మిషన్ ఒకసారి ఆయిల్ ఎలా ఉందో చెక్ చేద్దాము. ఫస్ట్ అయితే మిషన్ వైర్స్ అన్నీ కూడా తీసేసేయాలి, ప్లగ్లో అసలు ఉంచకూడదు. ఆయిల్ అయితే హైకి లోకి మధ్యలో ఉంది. లోకి వచ్చాక మార్చాలంట. మార్చడం కూడా కాదు, కలర్ ఆయిల్ కలర్ చేంజ్ అవ్వకపోతే మనం మార్చవసరం లేదంట. ఆయిల్ ప్యూర్గా ఉంటే మాత్రం మనకి లోకి వెళ్ళాక మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే పోసుకుంటే సరిపోయిద్దని చెప్తున్నారు. నాకు ఒక టైలర్ చెప్పారనమాట, సీనియర్స్ అనమాట వాళ్ళు. ఆయిల్ ఎప్పుడు మార్చాలి ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పిన సలహా అయితే అదనమాట. మనకి ఇక్కడ మిషన్ దగ్గర కత్తిరి తీసి పెడతామంటే బ్లాక్గా వచ్చేసిద్ది. దానికోసం అని చెప్పేసి అక్కడ క్లాత్ పెట్టుకున్నామంటే కత్తిరి కట్టరు అవన్నీ ఆడ పెట్టేసుకుంటే కలర్ అయితే పోదు. ఇది కూడా ఒక చిన్న టిప్ లాగా అయితే యూస్ అవుతుంది అనమాట. కొత్త మెషిన్ ఎవరన్నా తీసుకుంటుంటే, నార్మల్ మెషిన్కైనా సరే మీరు అక్కడైతే పెట్టకండి కత్తిరి. మనం తీసి పెట్టి ఆ కలర్ పెయింటింగ్ అయితే పోయిద్ది, తొందరగా పాతదిలాగా కనిపించింది అనమాట. దానికైతే చక్రం ఉండిద్ది కదా, దాని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఉదయాన్నే నేను పని అంతా అయిపోయింది, టిఫిన్ అయిపోయింది. ఫస్ట్ మిషన్ కాడికి వెళ్ళి మళ్ళీ వంటగదిలోకి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? మిషన్ కాడికి వెళ్ళడానికి కారణం ఏంటంటే, ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుంది. మనకి ప్లగ్గులు అన్నీ కూడా అన్నీ కాదు, ఒకటే వంటగదిలో బోర్డు. దీనికే వాషింగ్ మిషన్ అయినా గ్రైండర్ అయినా మిక్సీ అయినా పెట్టుకోవాలి. ఒకటి తీసాక ఒకటి మొత్తం ఏదైనా అవసరమైతే ఒక పని అయ్యాక ఒకటి పెట్టుకోవాల్సిందే. వాషింగ్ మిషన్ తిరుగుతూ ఉందన్నమాట. అందుకని ఈ లోపు మిషన్ దగ్గర పని అయిపోయింది, టిఫిన్ అయిపోయాక మళ్ళీ గ్రైండర్ అయింది అనుకోవచ్చు. నేను ఆవిరికూడానికని పోసాను. నేను ఇంట్లో టిఫిన్కి వేసిన సంగతి మా వారికి తెలీదు. ఉదయాన్నే టీకి వెళ్ళి వస్తా అట్లు పిండి తీసుకొచ్చేసారు. సరే అని చెప్పేసి ముందైతే అట్లు పోసుకొని తినేసాము. వాషింగ్ మిషన్ ఆడ ఉంది కదా, ఇంకా అర్జెంట్ అయితే వాషింగ్ మిషన్ ఆపేసి గ్రైండర్ వేసేసి టిఫిన్ అయితే చేసేదాన్ని ఆవిరికుడుము. ఇప్పుడు మనకి అట్లు తినేసాం కాబట్టి నిదానంగా వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సాయంత్రం టిఫిన్కి కానీ లేదంటే రేపు ఉదయానికైనా పనికొచ్చిద్ది. పిండి ఏం పాడవద్దు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. బయట ఉంటే మాత్రం పులిసిపోయిద్ది. అందుకని చెప్పేసి ఇప్పుడు మెల్లిగా గ్రైండర్లో అయితే పిండి వేసుకుంటున్నాను. పని అయిపోయి స్నానాలన్నీ అయిపోయినాయి, టిఫిన్ కూడా చేసేసాము. అట్ల పిండి కూడా కొంచెం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చాను. చట్నీ వేసాను అనమాట, మిక్సీ పెట్టేసి. ఆ వాషింగ్ మిషన్ వాటర్ పెట్టేటప్పుడు గ్యాప్ వచ్చింది కదా, ఆ బ్రేక్లో చట్నీ వేసుకొని టమాటా పచ్చడి వేసాను. ఎండుమిర్చి వేసి చట్నీ వేసుకొని ఆవిరికుడంలోకి టమాటా పచ్చడి బాగుండిద్దని చెప్పి వేసాను అనమాట. కానీ ఆవిరికుడం ఫెయిల్ అయింది. అట్లు పోసుకొని పచ్చడి వేసుకొని తినేసాం. అట్టుల్లోకైనా టమాటా పచ్చడి బాగుండిద్ది, ఎండుమిర్చితో పచ్చడి. పచ్చిమిరకాయల కన్నా ఎండుమిర్చి ఎప్పుడన్నా ఒకసారి చేసుకుంటే మాత్రం చాలా టేస్ట్గా ఉండిద్ది. ఇంకా ఈ గ్రైండర్ అయిపోయేసరికి మనం బియ్యం కూడా కడిగి పెట్టేసుకుంటే తర్వాత వంట చేసుకోవచ్చు అని చెప్పి బియ్యం కూడా కడిగేసుకుంటున్నాను. పిండి మెదిగిందా లేదా అని చెప్పేసి ఒకసారి చెకింగ్ అయితే చేసుకున్నాను అనమాట. బియ్యం కడగటం అయిపోయింది, పిండి ఇంకోసారి చెక్ చేసుకొని పిండి అయితే తీసేసుకోవచ్చు. ఇంకా నేను ఉప్పు వేయను అనమాట, పిండిలో ఉప్పు వేయకుండా. ఉప్పు అంటే ఇప్పుడు పెట్టేసుకునేటట్టయితే ఉప్పు వేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత వేసుకునేటట్టయితే ఉప్పు వేయకూడదు. ఉప్పు వేసామంటే పులిసిపోయిద్ది. నార్మల్గా నేను అప్పటికప్పుడు వేసేటట్టయితే అస్సలు గ్రైండర్లో నుంచి పిండి తీను. గ్రైండర్లో అసలు అది మెదిగిందా లేదా కూడా చెక్ చేసుకోను. గ్రైండర్లో మినపప్పు వేసేసి మా పొయ్యి మీద ఇడ్లీ పాత్ర పెట్టేసి ఇడ్లీ ప్లేట్లకి నూనె రాసేసుకునేసరికి ఈ పిండి మెదిగిపోయిద్ది. ఇంకా ఆ పిండి అంతా ఇడ్లీ ప్లేట్లో డైరెక్ట్గా పెట్టేసుకుంటాను. ఇంకా ఒక ఇడ్లీ పాత్ర 4 ప్లేట్లకు సరిపోగా ఇంకొంచెం ఉండిద్దనమాట. ఆ పక్క పొయ్యి మీద పెనం పెట్టేసి దెబ్బ రొట్టేసేస్తాను. ఇదే పిండి పెట్టి మా ఇంట్లో మా పిల్లలకు కానీ మా వారికి కానీ దెబ్బ రొట్టె అంటే చాలా ఇష్టం. మొత్తం చేయమంటారు కానీ ఆవిరికుడం కూడా అలవాటు చేయాలి కదా, ఆవిరికుడం కూడా ఇష్టంగానే తింటారనమాట. ఈ గిన్నెలోకి తీయటం, మళ్ళీ ఆ గిన్నె ఒకటి గ్రైండర్ ఒకటి ఇన్ని కడుక్కునే పనులు అయితే చేయను. ఇది బాగా టైట్గా పెట్టాను అనమాట. అదిగాక చేయి తడిగా ఉంది, రావటం లేదు. నేను పిండి కూడా ఎలా అయితే తీయను అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చాలామంది నేను చాలా వీడియోస్లో చూశాను, రియల్గా అయితే మనకు తెలియదులే, వీడియోస్లో చూశాను. గ్రైండర్లో పిండి అయితే బ్లాగ్స్ ఉంటాయి కదా, వాటిలో వాళ్ళు చూస్తుంటారు కదా పిండి. ఇప్పుడు నేను తీస్తున్నాను కదా, అలా తీస్తారనమాట. మనం అస్సలు అట్లా ఏం తీయం.
ఇడ్లీ పాత్రలో పెట్టేశాను కదా, తర్వాత అట్ల పెనం మీద వేయాలి కానీ రాళ్ళు తీసేసి ఈ గ్రైండర్ అలా తీసుకొని డైరెక్ట్గా పెనం మీద వేసేస్తాను. లేదంటే అట్ల పిండి అయితే వంచేసుకుంటాం. మనం మిక్సీ జార్ ఎలా వంచుకుంటాం, రాళ్ళు తీసేసి మిక్సీ జార్ వంచుకున్నట్టు ఈ గ్రైండర్ గిన్నె కూడా వంచేసుకుంటాం. ఇడ్లీ పిండి అయినా అంతేను, ఈజీగా వచ్చేసిద్ది. నాకు ఆ చేత్తో కొంచెం కొంచెం తీయాలంటే అబ్బో ఎంత రిస్క్ అంటే మామూలు రిస్క్ కాదు. ఇంకా వెంటనే ఆ గ్రైండర్ కూడా నేను అప్పటికప్పుడే కడిగేసి పక్కన పెట్టేసుకుంటాను. ఎందుకంటే పిండి ఎండిపోయిద్ది కదా, ఎండిపోయిందంటే చాలా టైం పట్టిద్ది. అది కాక వెయిట్ ఉండిద్ది, అంతసేపు మనం కడగలేం కదా. ఇంకా పిండి కొంచెం గట్టిగా వేసుకున్నాను, లూజ్గా ఎందుకు మళ్ళీ పులిసిపోయిద్దని చెప్పేసి గట్టిగా వేసా. కొంచెం వాటర్ ఆ రోట్లో అదే గ్రైండర్ గిన్నె ఉంది కదా దాంట్లో వేసి కడిగేసి కొంచెం వాటర్ అయితే వేసుకుని ఇంకా ఆ గిన్నె కూడా కడిగేసేస్తున్నాను. కడిగేసి బయట పెట్టేసేస్తా ఆరడానికి అనమాట. ఇంట్లో పెట్టినది మొత్తం పొడిగా అయిపోయాక అప్పుడు తీసుకొచ్చి మళ్ళీ గ్రైండర్ మీద పెట్టేసేస్తా. పిండి వేయటం అయిపోయింది. ఈ పిండి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసేసి ఇంకా మనం మిషన్ దగ్గరికి అయితే వచ్చేసేయాలి. బియ్యం గడి పెట్టాం కదా, వంట నిదానంగా చేసేసుకుంటాను. మిషన్ దగ్గరికి వచ్చేసి ఈ లెహంగా అయితే మనం కటింగ్ చేసుకున్నాం కదా, కటింగ్ చేసుకునేది ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చెయ్యాలి. ముందు రోజు కటింగ్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఫాస్ట్గా ఇచ్చేయాలి, ఫాస్ట్గా ఇవ్వాలనుకుంటున్నా కానీ కొంచెం లేట్ అయితే పడుతుంది. ఫస్ట్ అయితే దారం పోసేసుకుంటున్నా. నేను మన దగ్గర దారాలు ఆ కలర్స్ లేవన్నమాట, లేదంటే ముందు స్టిచ్చింగ్ చేసేటప్పుడే దారం పోసేసుకునేదాన్ని. ఇప్పుడు దారం ఫ్రెష్గా తెచ్చారు కాబట్టి ఇప్పుడైతే పోస్తున్నాను అనమాట. దారం పోసుకొని ఇంకా లెహంగా అయితే స్టార్ట్ చేయాలి. ఇది లెహంగా వచ్చేసి 4.5 మీటర్ల క్లాత్ అనమాట. ఒక శారీ తీసుకొచ్చుకొని శారీ మొత్తం ఒకటే లెహంగా, 2 శారీలు తీసుకొచ్చారు. ఇద్దరు ఫ్రెండ్స్ కంట ఒకే కలర్ సేమ్ ఒకేలాగా స్టిచ్చింగ్ చేసుకొని ఒకే రోజు వేసుకోవాలని వాళ్ళ కోరికంట. ఇంకా వాళ్ళైతే మనకు తెచ్చిచ్చారు, స్టిచ్చింగ్ చేసేయాలి. మనకి 20వ తారీఖు తర్వాత స్టిచ్చింగ్ చేయమన్నారు. ఫోన్ చేసి ఓట్లు వేయడానికి వస్తున్నారు. మాకు 14-15 తారీఖుల కల్లా కావాలని చెప్పారనమాట. నేను స్టిచ్చింగ్ చేయగలనా లేదా అన్నది కొంచెం నిదానంగానే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అనమాట. అంత ఫాస్ట్గా అయితే ఏడా స్టిచ్చింగ్ చేస్తాము అని చెప్పేసి, అంటే మనకి రేపు ఎలక్షన్ అనగా ముందు రోజు చెప్పారు. నేను కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకొని మళ్ళీ వీటిని స్టిచ్చింగ్ చేస్తానే ఇంట్లో పని చేసుకోవాలి. మళ్ళీ ఇంకా చిన్న చిన్న పనులు అయితే ఉంటాయి, వీటికి కావాల్సిన మెటీరియల్స్ తెచ్చుకోవడానికి. అట్లాగా ఫాలు నేను కటింగ్ చేశాను కదా, ఫస్ట్ ఇవన్నీ కూడా ఇలా జాయింట్ చేసుకోవాలన్నమాట. పెద్ద ఫాల్ కదా మనకి. శారీ ఫాల్ చిన్న ఫాల్ అయితే మీకు శారీ ఫాల్ స్టిచ్చింగ్ అని పెట్టాను కదా, ఆ వీడియోలో చూడండి, చాలా టిప్స్ అయితే చెప్పాను. చిన్న ఫాల్ అయితే పెద్ద ఇబ్బంది ఉంది. ఈ పెద్ద ఫాల్ అయితే ఇలా కటింగ్ చేసుకోవాలి. వాషింగ్ చేయటం కూడా ఆ ఫాల్ అంత ఈజీగా ఉండిద్దు. ఇంకా ఇదైతే మాత్రం కొంచెం క్రాసులు వస్తాయి, అవన్నీ చూసుకోవాలన్నమాట. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా అక్కడక్కడ కొంచెం కూర్చోబెట్టుకుంటా స్టిచ్చింగ్ చేసుకోవాలి. పెద్ద ఫాలు అనుకుంటాం కానీ అది ఒక్కోసారి కుదరచ్చు, కుదరకపోవచ్చు. కొత్త వారికి అయితే మాత్రం కొంచెం ఇబ్బంది. అదే పాతవారు అయితే మాత్రం మనలాంటి వాళ్ళు అయితే పర్లేదు. ఇవన్నీ ఇట్లా జాయింట్ చేసేసుకొని ఈరోజు ఈ వీడియోకి ఇది 4వసారో 5వసారో వాయిస్ చెప్పటం. అస్సలు ఎట్లా మాట్లాడుతున్నా కూడా ఆ వాయిస్ అనేది అస్సలు సెట్ కాలేదు, ఎందుకనో తెలీదు. చెప్తున్నాను, డిలీట్ చేస్తున్నాను, మళ్ళీ వేరే వాళ్ళు ఎవరో ఒకరు ఫోన్ చేస్తున్నారు మధ్యలో. ఒక్కోసారి కొంచెం పర్లేదు అనుకున్నా. మళ్ళీ నాకేంటంటే వీడియో కంటిన్యూగా మొత్తం ఒకే లెవెల్లో చెప్పుకుంటూ వస్తుంటే ఒకటి తర్వాత ఒకటి మాట్లాడతాం కానీ మధ్యలో బ్రేక్ వచ్చిందంటే ఆ మాటకి ఈ మాటకి కుదరదన్నమాట. అందుకని చెప్పేసి ఇవి మొత్తం జాయింట్లు చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫాల్ అయితే ఒక అంచు వైపు, కింద అంచు వైపు కొంచెం ఒక 1/4 ఇంచు కానీ లేదంటే 1/2 ఇంచు కానీ, నేను 1/2 ఇంచు దాకా మడుతున్నాను. ఎందుకంటే మనకి ఉన్నదానికన్నా కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకున్నాం, 1 ఇంచు ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఆ 1 ఇంచు ఉన్నా కూడా ఆ ముక్క మనకేమీ అంత యూస్ అవుతుంది కాబట్టి, ఫాల్కే ఆ బ్లూ కలర్ ఉన్నంత వరకు ఏమన్నారు కాబట్టి ఇట్లా మడిచి కుట్టుకుంటున్నాను అనమాట. చూడండి భలే నీట్గా వచ్చింది. ఇటు సైడ్ అయితే, అటు సైడ్ కుట్టేటప్పుడు మాత్రం కొంచెం కొంచెం జాగ్రత్తగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి.
వాయిస్ మనం ఏదో ఒక టాపిక్ తీసుకొని మాట్లాడదాం, వీడియోలో ఉన్న కంటెంట్ కాకుండా ఏదన్నా సపరేట్గా మాట్లాడదామన్నా కూడా అస్సలు సెట్టే కాలేదు ఇవాళ, ఎందుకనే తెలీదు. ఇక చూడండి, ఇటు సైడ్ నుంచి చూపిస్తున్నాను. ఫాలు ఒక 1/2 ఇంచ్ అనమాట, 1/2 ఇంచ్ అట్లా లోపలికి ఫోల్డ్ చేసుకొని అట్లా పట్టుకొని కొంచెం కొంచెంగా స్టిచ్ చేసుకోవాలి. ఉంది కదా అని చెప్పి బారుగా పట్టుకోవటం, లేదంటే సాగిపోయింది అనుకోండి, సాగిపోయినా కష్టమే. జాగ్రత్తగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. మనం ఇటు సైడ్ అంచు కుట్టేటప్పుడు చెప్పాను కదా, పెద్దగా ఇబ్బంది ఉండదు. ఒకటే లెవెల్గా మడుచుకోండి. కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ మడుచుకున్నా కూడా మళ్ళీ ఇబ్బంది మనకి కుట్టేటప్పుడు.